హరే కృష్ణ, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే భాగ్యాన్ని అసలు వదులుకోకండి, చివరిదాకా చూడండి. అవునా, అసలు ఏంటి వీడియో అనుకుంటున్నారా? అదేనండి, మన గోశాలలో ఈ మధ్యనే పుట్టిన 2 కోడదూడలకి ఈరోజు నామకరణం అనమాట. మరి ఇంతటి మహోత్తరమైన కార్యక్రమాన్ని చూడడం మిస్ అవ్వకూడదు కదా. మొత్తానికి ఈరోజు 2 కోడదూడలకి నామకరణం చేస్తున్నాము. వీడియోలో చూస్తున్నారు కదా, మన యశోదమ్మకు పుట్టిన ఈ కోడదూడే మన పెద్దోడు. ఆశ్వయుజ బహుళ నవమి రోజు జన్మించాడు. ఎంతైనా మన పెద్దోడు మాత్రం కాస్త సాఫ్ట్ నేచర్. ఇదిగో వీడియోలో కనపడుతున్నాడే మన నందినమ్మకు పుట్టిన కోడదూడ. వీడే మన చిన్నోడు, ఫుల్ హైపర్ యాక్టివ్ కోడదూడ అనమాట. చూస్తూనే మీకు అర్థమవుతుంది కదా. చూడండి, డ్రెస్ కూడా సరిగ్గా వేయించుకోలేదు. వీడికి పేరు పెట్టేలోపు మా తల ప్రాణం తోకకొచ్చిందండి బాబు. ఆశ్వయుజ బహుళ ఏకాదశి రోజు పుట్టాడు. జస్ట్ 2 రోజుల తేడాతో ఇద్దరు పుట్టారు కాబట్టి ఒకేసారి నామకరణం చేశాము. ఈ నామకరణాన్ని సాంప్రదాయబద్ధంగా మన పిల్లలకి ఎలా అయితే పూజ చేసి పేరు పెడతామో అదే విధంగా చేశాము. ముందుగా వినాయకుడి పూజతో మొదలుపెట్టి పూజ పూర్తయ్యాక కోడదూడలు పుట్టిన నక్షత్రాన్ని బట్టి పేర్లను సెలెక్ట్ చేసుకుని ముందుగా బియ్యంలో రాసి తర్వాత వాటికి నామకరణం చేశాము. ఇంతకు ఏ పేర్లు పెట్టారనుకుంటున్నారా? వీడియో చివరిదాకా చూడండి, మీకే తెలుస్తుంది. వీడియోలో ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? తేనె పట్టిస్తున్నామండి. నామకరణం చేశాక తీపి తినిపిస్తారు కదా. పూజలో కూర్చున్న అందరి జంటలం కలిసి వీటికి నామకరణం చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా జరుపుకున్నామండి. సరే, మరి ఇప్పుడైతే రెండిటికి ఏ పేరు పెట్టానో పేర్లైతే రివీల్ చేయబోతున్నాను. ఒకరికి శ్రీరామ, ఇంకొకరికి శ్రీ విష్ణు అని నామకరణం చేశామండి.